ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో మీరు చూస్తే రెండు నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, సార్ మేము అందరూ రాళ్ళు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను, గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈరోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్ళీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేశాం. రాష్ట్రమంతా మన వాళ్ళు ఎంత డైనమిక్ అంటే మేము ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం, ఏ రాష్ట్రంలో విజన్ ఎట్టుండాలో మీరు అందరూ ఆలోచనలు ఇమ్మంటే నేరుగా ఆన్లైన్లో 17 లక్షల మంది అభిప్రాయాలు తెలియజేశారు. 464 మండలాల్లో 106 మున్సిపాలిటీల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. 1,18,00,000 కుటుంబాలు ఈ విజన్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలో 10,078 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు పెట్టాం. 4 లక్షల